బేబీకి జాండీస్ ఉంది, కామెర్లు ఉన్నాయి, ఫోటోథెరపీలో పెట్టాలి అంటే పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ లైఫ్లో బేబీ లివర్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి బిలిరూబిన్ పిగ్మెంట్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయలేక జాండీస్ డెవలప్ అవ్వడం కామనే. ఈ టర్మ్ బేబీస్ అయితే 10 మందిలో 6, ప్రీటర్మ్ బేబీస్ అయితే 10 మందిలో 8 బేబీస్ ఈ క్లినికల్ జాండీస్ డెవలప్ చేస్తూ ఉంటారు. అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎవరికైతే ఈ సేఫ్ లెవెల్స్ దాటుతాయో బిలిరూబిన్, ఎందుకంటే ఆ డేంజరస్ లిమిట్స్ కనుక వెళ్తే ఈ కెర్నిక్చురస్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పీడియాట్రిషియన్ అడ్వైస్ చేస్తారు ఈ ఫోటోథెరపీ. బేబీ ఏజ్ ఇన్ అవర్స్ బట్టి, వెయిట్ బట్టి, నెక్స్ట్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి. సో మీ పిల్లల డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. సో ఇదేంటి, ఏమి హార్మ్ఫుల్ రేడియేషన్ ఏమీ కాదు, కంప్లీట్లీ సేఫ్, ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. సో ఇదేంటి, సింపుల్ బ్లూ కూల్ ఎల్ఈడి లైట్. ఈ లైట్ ఏం చేస్తుందంటే ఈ బిలిరూబిన్ పిగ్మెంట్ని సింపుల్ వాటర్ సాల్యుబుల్ ఫామ్స్లోకి మార్చడం ద్వారా బేబీ ఈజీగా ఎక్స్క్రీట్ చేస్తుందన్నమాట. సో జాండీస్ తగ్గుతుంది. బేబీకి ఐస్ జెనటైలా కవర్ చేసి పెడతాము. కొంచెం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయమని చెప్తాం. ఇంకో అపోహ ఏంటంటే ఫోటోథెరపీలో పెడితే బేబీ డార్క్ అయిపోద్దేమో అని అనుకుంటూ ఉంటారు. రేర్గా స్కిన్ చేంజెస్ డెవలప్ చేసిన అవి ట్రాన్సియంట్, టెంపరీయే. మళ్ళీ బేబీ స్లోగా వాళ్ళ జెనెటికలీ డిటర్మైన్డ్ కలర్కి వచ్చేస్తారు. నథింగ్ టు వరీ.